ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం తేజోమయి అమ్మగారు. వారు వయసులో చిన్నవారైన ఆధ్యాత్మికంలో ఎంతో గొప్ప సాధకురాలు అనే దానికంటే సిద్ధురాలు అని చెప్పచ్చు. ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుణ్ణి ఆవిడ పట్టుకోకుండా భగవంతుడే ఆమెని పట్టుకొని నడిపిస్తున్నటువంటి వారు. భగవంతుడు ఆమెను ఆ మార్గంలోకి లాగినటువంటి వారు. కాబట్టి నేను నిత్యం ఆ అమ్మవార్లతోనూ అయ్యవార్లతోనూ అంటే సాక్షాత్ పరమశివుడితోనూ సంభాషిస్తున్నటువంటి వారు. వారు మన ముందుకు రావటం మన అదృష్టం. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్తే అమ్మ. నమస్కారం అండి. మీరు ఎలా ఈ మార్గంలోకి ప్రవేశించారు? ఈ మార్గంలో రాకముందర తేజోమయి అనేది ఎవరు? ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత తేజోమయి అమ్మగా ఎలా మారారు? ఈ ఈ డిఫరెంట్ స్టోరీ అంటే ప్రేక్షకులకి అర్థం అవడం కోసం. నేను ఎన్స్మైల్స్ అని ఒక కంపెనీకి సీఈఓగా ఉండేదాన్ని అండి బెంగళూరులో. ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్. మనుషులందరూ హ్యాపీగా ఉండాలి. ఎందుకు కొంతమంది అయితే సాడ్గా ఉంటారు, కొంతమంది ఎందుకు హ్యాపీగా ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఒక ప్రాబ్లమ్కి రిపీటెడ్గా వస్తుండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో ప్రాబ్లం ఉందంటే రిపీటెడ్గా అదే ప్రాబ్లం వస్తూ ఉండేవాళ్ళు. సో ఎన్ని సైకలాజికల్ టూల్స్ వాడినా ఏం చేసినా కూడా ఆన్సర్ దొరికేది కాదు. సో అలా కానీ నిరంతరం ఆ ఒక క్వెస్ట్ మాత్రం నాలో ఉండేది. సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని దాని గురించి టూల్స్ క్రియేట్ చేయడము, వ్యాలిడేషన్స్, లైఫ్ స్కిల్స్కి ప్యారలల్ ప్రోగ్రాము, దాని యొక్క వ్యాలిడేషన్ ఇలా నడుస్తూ ఉండేది. నడుస్తున్నప్పుడు ఒకానొక ప్లేస్లో స్టార్ట్ అయిందనమాట. చెవుల్లో ఇది నేర్చుకో, హీలింగ్ నేర్చుకో, హీలింగ్ నేర్చుకో, హీలింగ్ నేర్చుకో అంటే సరేలే. బ్రెజిలియా ఒక సైకియాట్రిస్ట్ ఎనర్జీ హీలింగ్తో పీపుల్ని హ్యాపీనెస్ వైపుకి మళ్ళిస్తున్నారు. సో బహుశా అదేమో మనకి అన్నట్టుగా అది కూడా నేర్చుకున్నాను. అది నేర్చుకోవడంతో ఆకాశిక్ హీలింగ్ అంటారండి దాన్ని. యూఎస్లో నేర్చుకున్నాక 2019లో ఇది టైం లైన్ అండి. అలా జరిగింది. ఒక రోజు ఊరికే అలా కూర్చున్నా. ఇలా ఈ రూమ్ అంతా ఫుల్ కాంతి. ఆ కాంతి ఎవరు అంటే నేనమ్మా శివయ్యని. అంటే నాకు అందాక నేను పూజలు అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నేను సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేవాడినండి. ఎక్కువ పూజలు చేసే అంత బ్రాహ్మణ పుట్టుకే కానీ చేసేదాన్ని కాదు. ఆఫీసు అలా వెళ్ళిపోయేదాన్ని. తర్వాత నమ్మలేదు. నేను అనుకున్న 12 గంటలైంది వర్క్ చేసుకుంటున్నాను కదా, నాకే ఏదో హాలుసినేషన్ అయి ఉంటుందిలే అనేసి. కోవిడ్ టైమ్స్ అప్పుడు చిన్న ఆఫీస్ స్పేస్ ఉండేది నాకు. అక్కడ కూర్చొని చేసుకుంటూ ఉంటే మొత్తం కాంతి, ఏంటిది సన్లాగుంది కాంతి అనుకున్నా. అట్లా అలా లేదమ్మా అంటే భయమేస్తుంది స్వామి, నాకు ఎవరో వద్దు 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 అన్నాను. అంటే మనకి దేవుడు ఎదురుగా వస్తే భయమేస్తుంది కదా. అంటే భయమా అమ్మ, సరే అని వెళ్ళిపోయారు. కాంతి ఇలా జుమ్ముని ఇలా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోగానే మళ్ళీ 6 నెలలకి మెల్లగా మళ్ళా ఇలానే ఎక్కువ సర్వీస్ చేసేదాన్ని. ఈ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి లేనోళ్ళకి లేనట్టుగా సేవ చేసేదాన్నండి. చేస్తుంటే ఇప్పుడు రావచ్చమ్మా, ఇప్పుడు మాట్లాడచ్చా నీతో అని మళ్ళీ వాయిస్ వినపడడం మొదలెట్టింది. ఎవరు అంటే నేనమ్మా శివయ్యని. అంటే మళ్ళా నా భ్రాంతిలే అని మళ్ళీ నేను చాలా ప్లేఫుల్ అండి మాట చెప్పాలంటే. సో అంతా అంటే చాలా కామెడీగా మాట్లాడుకుంటుండేదాన్ని అనమాట స్వామి. ఇప్పుడు కూడా చాలా కామెడీ మాట్లాడతాను నేను. సో సరే స్వామి అలానే. కానీ అంటే ఇప్పుడు తలుచుకుంటే అంత చిన్నతాయితనం అనిపిస్తుంది. కానీ అప్పట్లో కనపడుతున్నారు భగవంతుడు అంటే ఒక భక్తి, ఒక మీరా స్వామి అని అది ఏమీ లేదనమాట. లేకుండా సరే స్వామి అంటే నేనే కాంతిలా కనపడతా ఫస్ట్, కానీ వాయిస్లో ఫస్ట్ వినిపిస్తా, భయపడద్దు అని అలా వాయిస్ జుమ్ అలా. దాని తర్వాత మెల్లగా అలా వాయిస్ తర్వాత ఫేస్ తర్వాత అట్లా రూపం అది వచ్చింది. వెళ్ళిపోయారండి. ఎందుకు వచ్చారో నిజమా కళ అని కూడా తెలియని టైంలో అనమాట. అది కాగానే మళ్ళీ ఇంకా మొత్తం కంపెనీ పని అయిపోయేసి ఆల్ ఆఫ్ ఏ సడన్ నో రీజన్
మొత్తం లాక్కి ఇక్కడ తీసుకొచ్చి ఒక చండీ హవనంలో కూర్చోబెట్టి మళ్ళీ అమ్మ కనపడడం మొదలెట్టారు. ఇట్లనే పైనుంచి కిందకి 13 చాప్టర్స్ అలా నడుస్తోంది చండీ హవనము. ఫస్ట్ టైం నేను చండీ హవనం అనే దాంట్లో కూర్చోవడం, అసలు అది అలాంటి హవనం ఉంటుందని కూడా తెలియదు. అంటే అంత ఇగ్నోరెంట్ స్టేట్లో ఉండేదాన్నండి నేను. అక్కడి నుంచి అమ్మ ఇలా 13 చాప్టర్లు చేస్తే తలపోటు, వాంతులు, కక్కులు, ఆ ఎనర్జీని తట్టుకోవడానికి నాకు కాలేదు. ఇప్పుడు తెలుస్తోంది. అప్పట్లో అది కాగానే పడుకోబోయాను అనమాట. మైగ్రేన్ ఏమోలే అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి అమ్మ రాజశ్యామల అమ్మవారిది ఒక మంత్రం ఇచ్చి ఇది ఒక 22,000 జపాలు అలా. అసలు ఏంటో అది నమ్మాలా వద్దా అంటే సాక్షాత్ అమ్మవారే మంత్రం ఇచ్చింది. ఇచ్చేవాళ్ళండి. ఈ మంత్రం చదువు, ఈ మంత్రం చదువు అని చెప్పేసేసి ఒక ఒక డిస్ప్లే ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఒక లీలగా అక్షరాలు అలా అలా ఉంటుంది కదండి. అలా రాసుకుంటుంటే మనకు అక్షరాలు తెలిసిపోతాయి. అద్ద చదువు, అదైనాక ఇది చదువు. ఆ వారాహి అమ్మది అయిపోతే హనుమాన్ చాలీసా 108 సార్లు చదువు. ఒక్కరోజే 22 రోజుల్లాగా 108 సార్లు అది రోజు చదవడం. అలా ఒక్కొక్కటి 22 సార్లు, 22,000 సార్లు, ఏదేనో వేలు సార్లు మంత్రం చెప్పాలన్నమాట. అసలు నేను కాదు, అది నా చేత చేయించారు అట్లా. అదైనాక చండీమాత మళ్ళీ ఇంకోసారి హవనంకి రప్పించుకున్నారు. అప్పుడు ఆ అమ్మ మూల మంత్రాలు ఇస్తున్నారు. అంతవరకు వాళ్ళు బొమ్మ చూపించేవాళ్ళు. శారదా తిలకం ఇలాంటి పుస్తకాలు ఉంటాయి కదండి, మన మంత్ర మహోదది అలాంటి పుస్తకాల్లో మనకి ఈ మంత్రము అంటే నాకు తెలుగు చదవడం రాదు. దాన్ని నేను గూగుల్ లెన్స్లో చూసుకొని, దాన్ని ఇంగ్లీష్లో చూసుకొని, దాని నుంచి అలాంటి క్యారెక్టర్ అనమాట నేను. అంటే మీకు తెలుగు వాళ్ళు కదా? తెలుగు 22 సంవత్సరాలు కాదు, 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగు మళ్ళీ ఆరంగ్రేటం అయిందనమాట. నాకు దుర్గా సప్తతి అమ్మ నేర్పించారు కదా, అప్పుడు నేను చాలా వర్డ్స్ అంటే అమ్మ నాకు ఓం అని ఒక పెద్ద బీజాక్షరాలతో సంపుటీకరణ చేసి ఒక మంత్రం ఇచ్చారు. అది చదువు నువ్వు 22,000 సార్లు అని. అది లాస్ట్ అనమాట. ఇంకా ఆ తర్వాత దుర్గా సప్తతి నేర్పించారు. అమ్మ నాకు అది రాస్తుంటే నాకు అది ఓం ఎలా రాయాలా, తెలుగు రాదు, ఏయుఎం అని రాసుకో, అలాంటి దాంట్లో అలా రాసుకుంటే నువ్వు టెన్షన్ పడకు నిదానంగా. నాకేమో అందరిని అడుగుతున్నా, మీకు ఏమైనా వాయిస్ వినిపిస్తుందా, మీకు ఏమైనా వాయిస్, మాకేం లేదా, నాకేమో వాయిస్ వినిపించేస్తుంది. ఈ మంత్రం రాసుకో, ఈ అక్షరం రాసుకో, ఈ అక్షరం అలా 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 ఒక అక్షరం ఇచ్చారు. చెప్పకూడదులేండి, అది ఒక మంత్రం ఇచ్చారు. అది ఇచ్చేసాక అది చదువుకోన్నారు. దాన్ని ఇంకా అక్కడ ఒక గురువులు వచ్చారు. నేనండి ఏదో ఇలా మంత్రం ఇచ్చారండి అని చూపిస్తే, నువ్వు శివాయ గురువే నమః అని అనుకో, ఇవన్నీ నువ్వు నమ్మద్దు అన్నారు. అమ్మేమో లోపల నుంచి నేను ఇస్తున్నానంటే వాడెవరే చెప్పొద్దు అంటుంది. నేను చెప్పాను, నేను నా మాట వింటావా వాళ్ళ మాట వింటావా, అమ్మో ఇది ఎక్కడ పోలే బాబు అని, నీ మాటే వింటానమ్మా, ఉండు నేను చేస్తా అని స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ అయినాక ఒక 2 నెలలకి దుర్గా సప్తతి మళ్ళీ బుక్ చేతిలో పెట్టారు. చెవులో వినిపిస్తాయి, చదవాలా. అది కొన్ని జ్ఞా అలా ఉంటాయి కదా వర్డ్స్, నాకు ఎలా చదవాలో తెలీదు, అర్థం కాదు. అప్పుడు దాన్ని నువ్వు గూగుల్ లెన్స్లో వేసుకో, నీకు ఇంగ్లీష్ వస్తుంది, దాన్ని నువ్వు యూ కెన్ స్పెల్ అవుట్ అని చెప్పేసి అలా 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 ఇప్పుడు తెలుగు బాగా వస్తుందండి నేర్పించి. కానీ అప్పుడు కొంచెం కష్టపడేదాన్ని. ఇంకా అలా 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 సప్తశతి మొత్తం నేర్పించారు. తర్వాత బీజాక్షర మంత్రం ఇచ్చారు, ఈ యొక్క దీర్ఘాక్షరి మంత్రం. అది అయిపోయాక 10 మందికి నేర్పించన్నారు. నేనా అమ్మ నాకేముంది స్టేటస్ అంటే, కాదు సరే నేను చేస్తాను, గుండె దడదడ కొట్టుకునేదన్నమాట. నేనేంటి, నాకు ఎంత అర్హత ఇది ఎంత చేయడానికి, నేను సైకాలజీ ఎక్స్పర్ట్, ఇది ఎక్కడ నాకు ఇది ఎంత స్పిరిచువాలిటీలో అంత ఎక్స్పర్టీజే లేదు అంటే, లేదు చెయ్యి. ఇంకా దానికి ప్రోగా ఏ టెంపుల్కి పోతే ఆ టెంపుల్ గాడ్ మాట్లాడేసేవాళ్ళు. అంటే ఆ టెంపుల్లో పవర్ ఉంది అంటే నాకు వాళ్ళు ఎలా ఉన్నారు ఇట్లా లేచి నుంచొని చూపిస్తారండి నాకు. ఇప్పుడు నేను కాశీకి వెళ్ళాను అనుకోండి, కాశీ విశ్వనాథులు ఎలా ఉంటారు అని తెలుస్తుంది నాకు. గంగమ్మ దగ్గరికి వెళ్ళాను, గంగమ్మ ఎట్లా ఉంటారో నాకు అంటే రియల్ బాడీ షేప్లో, ఒకటి ఐడిల్లా కాదు. అక్కడ ఆ ఒక విగ్రహము ఎలా ఉన్నా కూడా ఆ అమ్మ అక్కడ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం కాశీకి వెళ్ళామో లేదా నార్త్ ఇండియాలో ఇలా ఉంటాయి చూడండి, ఇలా వేసుకొని ఉంటారు, ఇవన్నీ వేసుకుంటారు, అలా కనిపిస్తారు, ఇలా తల మీద గుంగట్. అంటే మనం ఎట్లా ఆరాధించామో, ఎట్లా ఆవాహనం చేసామో అలానే ఉంటారు కదా దేవత. అది మనం చేసుకునేది. కానీ టెంపుల్లో ఆ అమ్మ ఎలా ఉంది అని మనకి ఎలా తెలుసు? మనం ఫస్ట్ టైం పోతున్నాం కదా టెంపుల్కి. అందులో కాశీలోకి ఇప్పుడు కాళీఘాట్లోకి వెళ్ళి కాళీ అమ్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, కాళీ కుండ అని ఉంది కదా, అక్కడంతా విగ్రహం ఉంటుంది నల్లగా, ఇక్కడంతా భస్మం ఆరెంజ్ కలర్ది పెట్టేసి ఉంటారు, ఇక్కడంతా సింధూరం లాంటివి మొత్తం. అప్పుడు అమ్మ ఎలా కనపడుతుంది మీకు? మొత్తం కవర్ చేస్తుంటారు.
కనపడదు కదా, కానీ నాకు అలా కనపడదు అమ్మ. అక్కడి నుంచి అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగామంటే అమ్మ ఇలా బయటకు వచ్చి ఇలా ఉన్నా అని చెప్పి 3 కళ్ళు నీట్గా, జుట్టు రింగు జుట్టు అట్లా కనిపిస్తుంది. అంటే అలా ఏ టెంపుల్ పవర్ ఉంటే కనిపిస్తారు. కొన్ని రోజులు పవర్ అయితే కనిపించేది కాదు. ఏంటబ్బా ఈ టెంపుల్, నేనేమనుకున్నా నాకెవరు గురువు లేరు కదండి, అమ్మే గురువు. ఎంతమంది గురువుల దగ్గర పోతానన్నా కూడా నీకు లేదు, నువ్వు నేను పంపిన ఎవరి దగ్గరికి అని చెప్పాను. సో అట్లా అమ్మే నేర్పించి నేనేమన్నా తప్పు పాఠం చేశానేమో, దానికే కొన్ని కొన్ని గుళ్ళకు పోతే ఏం కనిపించట్లేదు, కొన్ని గుళ్ళో మాట్లాడతారు మేము ఇట్లా ఉన్నాము అని అన్నీ చెప్తారు, కొన్ని గుళ్ళో సైలెంటే ఉంటుంది, నాదేమన్నా తప్పేమని నేను వచ్చి ఇంకా సబ్జెక్ట్ ఎక్కువ చదువుకునేదాన్ని. తర్వాత నాకు అమ్మ చెప్పింది, కాదే ఈ టెంపుల్లో పవర్ తగ్గిపోయింది, క్షీణ ఇచ్చేశారు. ఇంకా అక్కడి నుంచి హవనాలు స్టార్ట్ చేశారు. హవనం స్టార్ట్ చేశాక నాకు సప్తశతి రాయి అన్నారు. తిరిగి రాయి అంటే ఇన్ని ఉన్నాయి కదమ్మా, మళ్ళీ నేనేం రాస్తాను, నాకేం వచ్చింది రాయమంటున్నావు అంటే, కాదు నువ్వు రాయి, కర్మ నివృత్తి క్రమం రాయి, నీ చేత రాయిస్తా. సరే అని చెప్పేసి నవాంగంలో అన్నిటికీ ఉత్కీలన మంత్రాలు ఇచ్చుకుంటూ మొత్తం అమ్మ అప్పుడు ఎట్లా చెప్పారో అన్నీ అలానే 1.5 సంవత్సరం తర్వాత అలానే జరిగిందండి. పుస్తకం రెడీ అయింది. దాంతో ఇంకో 250 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా అదే నేర్పించే దానికి నేర్పిమన్నారు. ఇంకా నాకు గురువు అనే వర్డ్ని నా పేరు ముందు రాసుకోవడానికి నాకు ఒక 7 నెలలు యాక్సెప్టెన్స్కి. నాలోనే నాకు అంతర్మదనం అన్నమాట, నేను గురువు స్థానంలో లేను, నా వల్ల కాదు ఈ బాధ్యత. టీచర్ అని పెట్టుకునేదాన్ని, మీ టీచర్ అని చెప్పండి నన్ను అని చెప్పేదాన్ని. తర్వాత అమ్మ లేదు. ఇంక ఈ మధ్యలో ఏం స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు ఎవరైనా ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ నాకు చెప్పడం ఏంటి అంటే, ఈ భూలోకంలో కర్మ నివృత్తి కావడానికి ఇది ఒక్కటే కేంద్రం. ఎంతోమంది సాధువులు, ఎంతోమంది ఋషులు, దేవకన్యలు, దేవర్షులు, తర్వాత ఆవరణలో ఉండే దేవతలు, ఒకరి శాపనార్థము లేకుంటే ఏదైనా లేదా నెగిటివ్ బీయింగ్స్ ఉంటారు కదండి, తాంత్రిక్స్ వీళ్ళు ఉంటారు కదా నల్లగా, వాళ్ళ కబ్జాల్లో ఉండిపోయి వీళ్ళు పుణ్య ఆత్మలు అయ్యుండి భూలోకంలోనే లైఫ్ ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ రాదు. కానీ మనం అన్నీ చేస్తాం, కానీ లైఫ్లో ముందుకు పోం. పూజ చేస్తున్నాం, లక్షల మంత్రాలు జపం అన్నీ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, ఎందుకు తెలియదు. దానికి అమ్మ ఈ సప్తశతి చదివి వాళ్ళందరూ ఒక పూర్ణ దీక్షలాగా అది ఒక్కటి చదువుకుంటూ పోతే మెల్లగా వాళ్ళు ఎందుకు వచ్చారనేది కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నా వైపు అంటే వాళ్ళ యాక్చువల్ జీవితత్వం వైపు తీసుకెళ్ళాలా అన్నట్టుగా నేర్పిస్తున్నారండి. ఆ నేర్పించడంలో సప్తశతి నేర్పించడం అదొక ఒక మార్గం అయితే, కుంభమేళాకి వెళ్ళినప్పుడు లేదు అమర్నాథ్ యాత్ర ఇలా నన్ను తీసుకెళ్ళి ఈ 40 రోజులు హవనం కూడా అమ్మే నేర్పించిందండి. నాకు ముందర ఎలా చేయాలో కూడా తెలియదు. ఫస్ట్ వాళ్ళు నాకు ఆకలి వేస్తుంది అన్నం చేయని అన్నారు. నేను మా ఇంట్లో కుక్ ఉండేవాళ్ళండి. సో నేను కుకింగ్ చేసి ఎన్నో ఇయర్స్ వాళ్ళు చేస్తే మేము తినము, నువ్వు చేస్తేనే తింటాం. నాకేమో వినిపించేది, మరేమో మా ఇంట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఇంక సరేలే నేనే చేస్తాను అంటే బద్ధకం ఉండేదండి మొదట్లో నాకు. అంటే ఎవరు వంట చేసేవాళ్ళం కాదు కదా ఎన్నో సంవత్సరాలు. సో అందుకని చేస్తే పిచ్చ బద్ధకం, అమ్మ రోజు చేయాలని. కానీ అమ్మ కనిపిస్తోంది, నాన్న కనిపిస్తున్నారు. సో అమ్మ రాజశ్యామల అమ్మ వాళ్ళే డిస్క్రైబ్ చేసుకొని, మేము రాజశ్యామ నాకు పెట్టవా అమ్మ ముద్ద, గణపతి అయ్యా నాకు ఇవ్వవా అమ్మ ముద్ద, ఆయన ఇంకా అట్లానే. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా మీసాలు ఉన్నాయి, మీరెవరు స్వామి అంటే సూర్యనారాయణ స్వామి అమ్మ, నేను నాకు పెట్టవా నువ్వు అని. సరే రండి అలా వారాహి అమ్మ, స్వామి, నారాయణుల వారు, ఇలా ఒక లిస్ట్ పీపుల్స్. సో ఫస్ట్ వాళ్ళందరూ వచ్చి నేను అన్నం వాళ్ళ కోసం వంట చేసేదాన్ని. వంట చేసి బాగుందా అంటే ఫస్ట్లో నేను టెస్ట్ కోసం అని వీళ్ళంతా ఇది నా భ్రమలే అంటే బద్ధకం ఉంటుంది కదా, నా భ్రమలే ఇదంతా కాదు అని ఆ ప్రసాదం పెడుతుంటే ప్లేట్లన్నీ మూసుకోపోయి ఓపెన్ అయ్యేవి కావు. అవే ప్లేట్లే కదా, మామూలుగా వేపర్ మూత పెడతాం, వాటిని అంత గట్టి ఉంటుంది, అదే మూత పడిపోయి పైకి రాకపోయింత. నువ్వు ఆ పెరుగన్నం పెడితే నాకు వద్దు రోజు, నువ్వు ఇంకేదైనా చేస్తేనే అట్లా. ఇంకా సరే ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో కమెంట్లు బాగా చేస్తారు, వాళ్ళకి గ్యారెంటీగా ఇప్పుడు నేను చాలా సంవత్సరాల తర్వాత ప్రసాదం చేస్తున్నా, ఉప్పో పులుపో తీపో ఏదో గ్యారెంటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కమెంట్లు చేస్తారు. సో కమెంట్ చేశారు అంటే నాకు వచ్చిన భ్రమ తప్పు, ఒకవేళ కానీ వాళ్ళు కమెంట్ చేయకపోతే నేను చెప్పిన గైడెన్స్ కరెక్ట్ అని ఆ ఉద్దేశంతో
అందరికి పోయి అడిగేదాన్ని, ఉప్పు ఎక్కువ ఉంది కదా, పులుపు ఎక్కువ ఉంది కదా అంటే, లేదమ్మా పర్ఫెక్ట్గా ఉంది అని. అమ్మ బాబో ఇదేదో కరెక్టేలా ఉంది అని ఇంకా అలా అలా ప్రసాదం. అది కొన్ని రోజులు అయ్యాక, నువ్వు కానీ హవనం చేసి ఇస్తే మేము బాగా తీసుకుంటామమ్మా, హవనంలో వెయ్యి మాకు ఫుడ్ పెట్టు, మేము తింటాము అని. ఓ ఎలా చేయాలండి అంటే ఇలా ఇలా ఇలా. సో దాంతో అయిందాక ఎలాగో హవనం చేసినావు కదా, మూల మంత్రాలు చదివేయచ్చు కదా. ఇంకా అక్కడి నుంచి చండీ హవనం నేర్పించారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి 40 రోజులు హవనం చేయడం, దాని దార వచ్చి ఫస్ట్ స్వామి, కాశీ విశ్వనాథుడు, అదైనాక మళ్ళీ కుంభమేళ, అదైనాక అమర్నాథుడు స్వామి, అదైనాక ఇప్పుడు నడిచేది ఏంటండి అండి, ఇప్పుడు 164లో 64 రుద్రచండీ హవనాలు చేసి, అంటే కార్తీక మాసం మొత్తం స్వామికే చేయించుకున్నారు. అది 11 సార్లు 20 సార్లు ఎన్నెన్ని రోజుకి 6-7 సార్లు అండి. 6 గంటలు మినిమం అండి హవనం రోజు. ఇలా ఇది మాకు అలవాటమ్మా. అంటే పొద్దున్న లేచి 4 గంటల వరకు నేను ఏం చేస్తాను అంటే, యూట్యూబ్లో ఉంది చూడండి, రోజు 6 గంటలు మినిమం 5-6 గంటలు క్లాక్ అవుతాం అనమాట లైవ్ చేసినప్పుడు. అంటే అందరి చేత చేయించమంటుంది అమ్మ. నేను చేసినప్పుడు పిల్లలు కూడా చేస్తారు. చేసి వాళ్ళ కర్మ నివృత్తిని చేసుకోవడానికి కొన్నిసార్లు నువ్వులు వాటితో చేసి అలా వర్చువల్గా చేసుకోవడం అనమాట. అలా ఒకటి చేయడం. ఇప్పుడు 100 రుద్రచండీ హవనాలు చేసి దీన్ని కామాక్షి అమ్మవారికి శక్తి దారిపోయమంటారు. సో దట్ అమ్మవారు ఆల్రెడీ చాలా తేజోమయం అండి. వాళ్ళకి మనం చేసే అంత కాదు. అయితే పర్టికులర్ ప్లేస్లో వాళ్ళ తేజో వృద్ధి చేయడానికి అంతే, శక్తిని వృద్ధి చేసి సమతుల్యత కోసం వాళ్ళ యొక్క అమ్మవారికి శక్తి ఇచ్చేయడం కాదు, పర్టికులర్ ప్లేస్లో శుద్ధి చేయడం. ఇప్పుడు మనం విశ్వం అంతా అయిందే, మన ఇంట్లో మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో అలా మనం యూనివర్సల్గా మనం ఉన్నప్పటికీ యూనివర్స్ అంతా విశ్వవ్యాప్తుడైనప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎట్లాగైతే క్లీన్ చేసుకుంటామో, మన ఇంటిని ఎట్లా శుద్ధి చేసుకుంటాం, అలాగే ప్రతి ఒక్క ఆలయ శుద్ధి పూర్వకాలంలో ఉత్సవాల పేరుతో అదే కదా జరిగేది. కాబట్టి ఇప్పుడు తగ్గిపోయినాయి, ఉత్సవాలు అనే కార్యక్రమాలకి తగ్గిపోయింది. అయితే మనుషులు కర్మల్లో మునిగిపోతుంటారు, కర్మతోనే ఇదవుతుంటారు. కర్మకి అవనహానికి ఉన్న సంబంధం ఏంటి? అగ్నికి ఆవుతిస్తే మనకున్న కర్మ ఎలా పోతుంది? కర్మ అనుభవించాల్సిందే కదా, అనుభవించాల్సిన కర్మ అగ్నికి ఆవుతేస్తే ఎలా నివృత్తి అవుతుంది? అంటే బాబు ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే భక్తి, మంత్ర ఉచ్చారణ, ఇది ఒక పాయింట్. అయితే దాంట్లోకి వచ్చే భావాత్మికం అంటారు, ఎమోషన్, దాని యొక్క అర్థం, తత్వం. మంత్రము తత్వం రెండు మంత్రం పట్టుకుంటున్నారు, తత్వాన్ని మరిచేస్తున్నారు. అది చెప్పట్లేదు, ప్రొటెక్షన్ చేసుకోవట్లేదు వాళ్ళ. ఇప్పుడు కొంచెం మనం మంత్రశక్తి పెరిగింది, ఒక 1 lakh times 2 lakh times మంత్రసిద్ధి కోసం మనం ఒక మంత్ర జపం చేసినప్పుడు మనలో ఉండే చక్రాస్ అలానే అవుతాయి. మనం నెక్స్ట్ లోకాలకి మనం ఫస్ట్ ఓపెన్ అయిపోతుంది, సహస్రం ఓపెన్ అయిపోయి ఎనీ ఎనర్జీస్కి యాక్సెస్ అవుతాం. దాని నుంచి ఇంకా ఊర్జను పెంచుకుంటే కదా మనం పైన ఇంకా ఉండే లోకంలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం. కానీ ఈ ఏరియాలోకి వచ్చేసరికి చాలామంది నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసేసుకొని, అంటే వాళ్ళు చేసుకోమని కాదు, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి. అయిపోయినప్పుడు వాళ్ళకి డోర్ తీసి పెడితే డస్ట్ వచ్చి పడుతుంది అంతే. సేమ్ భలే బాగా చెప్పారు. ఆ ఉద్దేశంతో వీళ్ళకి అది వాళ్ళు ఎవరో బ్లాక్ మ్యాజిక్లు చేసేసారు మమ్మల్ని ఎవరో ఏదో ఇంక ఇది ఒక ఆ ట్రాక్లోకి వెళ్ళిపోయి అమ్మవారి జ్ఞానం, తత్వం ఇవి కాదు, ఆల్రెడీ మనం హోస్ట్ అయిపోయి ఉన్నాం. సో అసలు పూజలు కావట్లేదు, ముందుకు పోవట్లేదు, ఆపేయడంతో ఇక్కడ మనకు ఉండే సమస్య తీరదు. కర్మ చేసుకొని వచ్చాం, అది మన ప్రారంధం, దానికోసమే ఈ జీవి పుట్టింది. కానీ దాన్ని విడిచిపెట్టేసి ఈ హోస్టల్తోనే మనం పోరాడిపోతున్నాం. ఇక్కడి నుంచి మనం ముందుకు పోవాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఈ కలికాలంలో చండీమాత, గణపతి వీళ్ళిద్దరికి మించి మనల్ని కర్మ నివృత్తి చేసే భగవంతులు లేరని మన శాస్త్రమే చెప్తోంది. దానికి చండీ హవనం చేయాలి. చేసినప్పుడు చండీమాత ఒక్కరే చేస్తే సరిపోతుందా అంటే స్వామివారు ఏం చెప్పారు? నేను స్థితి, ఆవిడ క్రియ, ఇద్దరు కలిపితేనే లయ. ఈ లయలోనే
స్థితి ప్లస్ క్రియ కలిపితే లయ. అన్నారు స్వామి. ఆ వర్డ్స్ వాళ్ళే ఇచ్చారండి. ఆ లయ లేకుంటే మన జీవిత లయ లేదు. సో దానికనే మనం వెళ్ళాలి. ఈ రెండు చేసినప్పుడు ఏమవుతుంది, సప్తసతి అంటే రుద్రచండీ చేసాం మనం. రుద్రుడిది శ్రీ రుద్రం చదువుతూ చండీమాత హవనం చేశాము, లేదా ఇంకా వేరే ఏదైనా హవనం. నేను నా చేత 95% మంత్ర హవనాలు చేయించుకున్నారండి లోక కళ్యాణం కోసం. ఈ 164 ఇప్పటి వరకు చేసింది అంటే నేను కౌంట్ చేసుకున్నవి, ఇంకా కౌంట్ చేయనివి ఎన్నో ఉన్నాయి. అట్లీస్ట్ నేను కౌంట్ చేసుకున్న ఇన్ని హవనాల్లో నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే ఈ రోజు పొద్దున్న నేను ఏం చేస్తానో నాకు తెలియదు, వాళ్ళే ఒకటి చెప్తారు. ఆ మంత్ర దేవతకి వీళ్ళ ప్రాబ్లమ్స్ కోసం సాల్వ్ చేయండి అని. వాళ్ళు చేసుకోవట్లేదు, ఎందుకని అంటే ఈ యొక్క నెగిటివ్ ఫోర్సెస్ వల్ల వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఈ లైక్ లాక్కో రావాలి అంటే నువ్వు ఒక రిప్రజెంటేటివ్ లాగా వీళ్ళందరికీ చేసి ఆ వచ్చిన ఊర్జని ఒక టెంపుల్కి పోయి అక్కడ శక్తిని దారబోసారు అంటే ఇలా వచ్చిన వాళ్ళకి ఇంకా ఆ శక్తి ఇంకా ప్రజ్వలితమై అందరికీ వాళ్ళకు ఉండే ఆజ్ఞచక్రం నుంచి కొంచెం బ్యాలెన్స్ అవుతాయి కదండి. మనం మంచి శక్తి పీఠాలకు పోతే అలా అవుతుంది అని. పర్సనల్గా మనము ఒక నువ్వులతో కానీ వేసిన అర్ఘ్యం మనం చేయడం వల్ల మనకు కొంచెం అంటే అమ్మ నాకు ఎలా చెప్పారు అంటే అస్సలు చేయట్లేదు. ఇప్పుడు నాకు ఈరోజు ఒక సమస్య ఉంది, ఈ సమస్యకి నేను ఒక హవనం చేయించుకోవాలి, నాకు 10,000 ఖర్చు, నా దగ్గర 10,000 లేదు, ఏం చేయాలి? అప్పుడు నేను ఇప్పుడు చేసే హవనాల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు నువ్వులు వేస్తూ స్వాహ అన్నప్పుడు నేను చేసేది నేను చెప్తానండి. ఫస్ట్ ప్రజలకు ఏం చెప్పారమ్మ స్వాహ అని చెప్పినప్పుడు ఆ నువ్వుల్ని మనం బర్న్ చేసినప్పుడు కొంచెంలో కొంచెం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ నుంచి ఫైర్లోకి వేస్తే అదొక సింబాలిక్ రిప్రజెంటేషను మంత్ర యొక్క పవర్ వల్ల క్లియర్ అయ్యి కొంచెం ఇటు సైడ్కి వస్తారు. సాధకులైనా అట్నుంచి ఎన్నో నాళ్ళు చేసేవాళ్ళమండి చేయలేకపోతున్నాం అంటారు కదండి, అట్నుంచి ఇటు సింపుల్. ఇంట్లో డస్ట్ పడింది ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మన ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇల్లు క్లీనింగ్ చేస్తారు కదా, లైక్ అలా క్లీన్ చేసిన తర్వాత ఆ ఇల్లే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఆ క్లెన్జింగ్ అనేది అయితేనే జరుగుతుంది. ఇప్పుడు ఇది నేను ఆస్ట్రాలజర్ని కదా, చాలామంది 100కి 70% మంది వచ్చే సమస్య ఏంటంటే మేము సాధన చేస్తున్నాం ఆగిపోయాం అక్కడ. ఎందుకంటే చాలామంది హవనం జోలికి వెళ్ళరు, బర్నింగ్ జోలికి వెళ్ళరు, బట్ సాధన చేసుకుంటారు. సహస్రం ఓపెన్ అయిపోతుంది, ఆజ్ఞచక్రం ఓపెన్ అయిపోతుంది, హోస్ట్ అయిపోయి ఉంటాం, వాళ్ళు మనల్ని డీటూర్ చేసేస్తారు. మనకేమో ఇంక వాటికి ఏ రకరకాల పేర్లు పెట్టేసుకుని మమ్మల్ని ఎవరో చెడు చేశారు, కట్లేశారు, అవి వేశారు, ఇవి వేశారు. నిజంగా వేశారా అని ఎంతోమందికి అంటే అది కూడా నేను నాతో మాట్లాడినప్పుడు అమ్మ మాకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసేసారమ్మ, ఇంకా వాళ్ళు అంత నమ్మకంతో చెప్పేస్తారు. ఎక్కడయ్యా ఎక్కడ నాకు కనపట్లేదే మీ బ్లాక్ మ్యాజిక్, ఎక్కడ వేశారు అంటే మీకు తెలియదమ్మా మాకు వేశారు, లేకపోతే మా లైఫ్ ఇలా ఎందుకు అయిపోతుంది. ఎందుకు అయిందంటే నాయన ఇది రేడియస్ ఇంత ఊర్జుంది అంటే 5 కిలోమీటర్లలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని అంతా మనం హోస్టల్గా పెట్టేసుకుంటున్నాం. ఇంకా అది మన ఆరాల్లోకి వెళ్ళిపోయింది, యాస్ట్రల్ ప్లేన్లోకి వచ్చేసాం. ఇంక ఇవన్నీ మనల్ని ఎమోషను మన యొక్క యాక్షన్ అది డిక్టేట్ చేసేస్తుంది. సో ఈ పక్కన హవనం చేసుకోవడం వల్ల అట్లీస్ట్ కొంచెంలో కొంచెం క్లియరెన్స్ వాళ్ళకి నా పవర్ అంటే వాళ్ళు అక్కడ పరోక్షంగా చేస్తున్నా నా ఎనర్జీతోనే వాళ్ళకి నేను చేపిస్తున్నట్టే కదా. ఫిజికల్గా అక్కడ చేయలేరు, 10,000 ఖర్చు, డబ్బు లేదు. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వాహా చెప్పుకున్నప్పుడు వేసినప్పుడు నా ఒక ఎనర్జీతో వాళ్ళు చేసినప్పుడు అక్కడ క్లియర్ అవుతుంది కదా. అలా క్లియర్ అది ఒక పోర్షన్ అయితే, ఈరోజు చేసే దాంట్లో మనము వేస్తున్నప్పుడు అగ్నివారు హవ్యభాగం ఏ దేవుడికి ఇవ్వాలో చేసి ఆ మంత్రదేవత యొక్క మనం భక్తితో చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి మనం చెప్పిస్తున్నాం, మన పిల్లలే చేపిస్తున్నాం. ఇప్పటివరకు ఉండే సర్కమ్స్టెన్సెస్లో అమ్మ ఇది మనం అని క్లాస్లో చెప్పి సాయంకాలం పొద్దున దీని యొక్క తత్వము, దాని యొక్క అర్థము, భావం తెలుసుకొని మీరు చేస్తే దాంట్లో వచ్చే ఇది వేరే. మనం ఒక పూర్వజన్మలో కొన్ని కార్యాలు చేస్తుంటాం, దానివల్ల మా డబ్బు వద్దో, లేదు మాకు ఇది వద్దు, లేదు ఒకరు ఎవరినో పొడిచారు, దాంతో మనకు ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది, కిడ్నీలోనో స్టమక్లోనో ఏదో ఒకటి. ఈ కన్సర్న్స్ని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అని క్లియర్ అవుతాయి, కొన్ని అసలు తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎక్కడికి పోయినా దానికి ఆన్సర్ ఉండదు, కానీ మనకు సమస్య ఉంటుంది. దీనికి అర్థం ఏంటి? అది పాస్ట్ లైఫ్ యొక్క ఎనర్జెటిక్ ఇంప్రింట్ అనే కదా, దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్మ నివృత్తి అంటే అది క్లియర్ చేసుకోవడానికే మనం ఈ ప్రారంధంలోకి వచ్చాం. చేయాల్సిన పని ఇది, కానీ చేస్తున్న పని ఏంటి? నెగిటివ్ హోస్ట్లకి బానిసలు అయిపోవడం.
ఇంక ఇదొక ఇంక వీళ్ళు కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అవునండి వీళ్ళ భయాలు అంత భయంగా మాట్లాడినప్పుడు ఏదో చెప్తారు. చెప్పినప్పుడు అది సక్సెస్ అయితే ఫైన్, సక్సెస్ కాలేదు అంటే పాపం కష్టం. అది అలానే ఉంటుంది. ఇంక ఇవన్నిటికీ ఒక ఆన్సర్ లాగా ప్రతిసారి నన్ను ఒక 40 హోమాలు చేయించడం, వాళ్ళకంటూ ప్రే చేయడం, దాన్ని తీసుకుపోయి ఒక శక్తిపీఠానికో దారపోయించడం. ఇంకొకటి ఇదే నడుస్తోంది బాబు నా ఒక. అయితే ఒక నా నా దగ్గర పరిధిలో జరిగిన ఒక సమస్య ఏంటంటే, ఒక యంగ్ గర్ల్ వచ్చారు. అంటే యంగ్ గర్ల్ అంటే అరౌండ్ 30 ప్లస్. తనకేంటంటే స్టమక్ పెయిన్ అనేది కంటిన్యూషన్గా ఉంటుంది. నేను జాతకం చూసినప్పుడు జాతకంలో ఎక్కడా ఫైండ్ అవుట్ కానప్పుడు ఆటోమేటిక్గా నేను మామూలుగా కౌన్సిలింగ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే పీజీ హోల్డర్, మంచి అంటే జాబ్ పరంగా పొజిషన్ పరంగా హ్యాపీ అనమాట. అయితే ఆ అమ్మాయి ఏంటి విజయవాడలో చదువుకుంటూ ఉన్నప్పుడు పీజీ లెవెల్లో 4 ఫ్రెండ్స్తో కలిసి బాగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేశారు, గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. ఈ ప్రాసెస్లో అమ్మాయికి లేడీస్కి వచ్చేటటువంటి మంత్లీ సైకిల్ వచ్చినప్పుడు అది తెలిసి ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ముందర ఎక్స్ప్రెస్ చేయలేక టెంపుల్కి వెళ్ళింది, దుర్గమ్మ టెంపుల్కి. అంటే వెళ్ళింది. ఈ అమ్మాయికి తెలుసు టెంపుల్కి వెళ్ళకూడదు అని తెలిసి కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నుంచి అక్కడి నుంచి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. కంటిన్యూషన్గా దాదాపులో ఇప్పుడు 12-13 ఇయర్స్గా రోజు మార్నింగ్ లేవగానే ఆ కడుపు అంతా కుట్టుగా ఉండటం, ఏం తినలేకపోవటం, ఒక అనీజీ డిస్కంఫర్ట్ అలా ఉంది. తర్వాత నేను ఏదో ఫ్లోలో ఒక రెమెడీ అప్పటికి ఏది వస్తుందో తెలియదు, ఆ టైంలో వచ్చేస్తుంది చెప్పిన తర్వాత తగ్గింది. సో ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ఈ జరిగిన ప్రాసెస్లో ఎందుకు అంత నెగటివిటీ వచ్చింది? రెమెడీ చెప్పాను, చేసుకున్నా, తగ్గింది. కానీ ఈ ప్రాసెస్లో అమ్మాయి చేసింది తప్ప, ఇప్పుడున్న సోషలైజర్ లైఫ్లో తప్ప, అక్కడ జరిగిన దేంటి అంటే సిచ్యువేషనే కాదు బాబు, జనరల్గా నాకు తెలిసిన కేసెస్లో నేను చూసిన లైఫ్స్లో ఒక లైఫ్లో మనం ఒక సమస్య వచ్చుంటే ఆ ఏజ్కి ఒక ఏజ్ వరకు ఆ ఏజ్ అంతంత వరకు మీరు అసలు అంటే ప్రారంధం అనేది ఎప్పుడు కిక్కిన్ అవుతుంది అనేది దానికంటూ ఒక టైము ఒక సమయం ఉంటుంది. ఆ సమయం అనే దాన్ని నిర్ధారించడానికి మీరు ఎవరం అది అమ్మవారి ఆ స్వామివారి చేతుల్లోనే ఉంది. అది ఎప్పుడు ఎలా కిక్కిన్ అవుతుంది అనేది కూడా మన చేతుల్లో లేదు. ఎట్లయితే బిడ్డ పుట్టడానికి మనం ఏ క్షణం పుడుతుందో మనకు తెలియదు. మీరు ఎంత ప్రిపరేషన్ చేసుకొని ఈ టైంలో పుడితే ఎంత ఇదవుతారంట అని మనం సిజేరియన్ టైం అంతా బుక్ చేసుకున్నా కూడా బిడ్డ పుట్టే టైం బిడ్డ పుట్టుతుంది. అది కొన్ని జనన మరణాలు మన చేతుల్లో ఉండేవి. ఎందుకంటే పుట్టడానికి కూడా టైం తీసుకుంటారు. మొన్న ఒక అమ్మాయి తీసుకొని అన్నీ పెట్టుకొని ఈ టయానికి అన్నారు. అక్కడ పోయేసరికి జనరేటర్ ఫెయిల్యూర్ అయింది. ఒక 1/2 అవర్ 11వ స్థానంలో పెట్టిన గ్రహాలన్నీ పోయేసి పన్నీళ్ళు పడ్డాయి. అంతే, అది మన చేతుల్లో లేనివి ఇవన్నీ. అలానే ప్రారంధం ఎప్పుడు కిక్కిన్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు 3 సమస్యలతో మనం పుడతాం ఈ జన్మల్లోకి. అంటే అంతకన్నా భరించలేదు మానవుడు అనే ఉద్దేశంతో ఈ 3 కిక్కిన్ అయిన తర్వాత మనం ముందు నుండే అవన్నీ క్లీన్ చేసుకోవాలనుకుంటే మన స్పిరిచువల్ శక్తితో మనం ముందుకు తెచ్చుకొని చేసుకోవచ్చుగా. కానీ ఫస్ట్ అట్లీస్ట్ ఈ 3 ప్రారంభం 100% వర్క్ చేయాలి. దానికి కావాల్సిన సర్కమ్స్టెన్సెస్ 18 ఏళ్ళ వరకు పడతాయి పునాదులు. అది పక్కన వాళ్ళు అండమనా ఇంకోరు చేయించడం అన్నా ఆ ఇంట్లో ఫ్యామిలీలో పడి అంతగా ఇదంతా జగన్నాథ సూత్ర అంటారు కదండి, అంత సూత్రధారి అంటాం మనం. ఆయన డైరెక్షన్ చేస్తాడు, మనం యాక్టర్స్ ప్లే ఇన్ దిస్ రోల్. అలా ఆ సినిమాలో లాగా ఈ లైఫ్లో మనం ఎలాంటి సిచ్యువేషన్స్ సర్కమ్స్టెన్సెస్ దాంట్లో పడి మనకి పునాదులన్నీ 18 ఏళ్ళ దాకా పడిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనం ఆ జన్మలో ఏదైతే ఎక్కడ మనకి ఈ యొక్క ప్రారంధం ఏజ్ కిక్కిన్ అవ్వాలో బిట్వీన్ దట్ ఏజ్ టు వాట్ ఎవర్ దట్ ఏజ్, ఆ టైంలో ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు క్లియర్ చేసుకొని అది మీరు అన్నారే నేను ఒక రెమెడీ ఇచ్చానండి, ఆ రెమెడీ ఒక మంత్రము ఒక సాధనం అయి ఉంటే దానికి మంత్రఫలం ఒక కార్మికంగా అది బంధనం తగ్గి ఆమె క్షమ వేడుకొని, ఎప్పుడైనా కర్మ తగ్గాలి అంటే మనం మంత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఆ అమ్మాయి చెప్పింది ఏమీ లేదు.
ఏ అమ్మవారి గుడిలో అయితే జరిగిందో అమ్మవారికి ఒడిగట్టు బియ్యము చీర పెట్టి నాకు తెలిసి తెలియని వయసులో చేశానమ్మ అని క్షమ క్షమ అనేది మన కర్మ నివృత్తికి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ టైంలో అంత చిన్న రెమెడీ చేస్తే అమ్మ కరుణించారు అంటే అది ఆమె గొప్పతనం. మీరు చెప్పిన మీ టైము అంటే మీరు పెద్దవాళ్ళు జ్ఞాని కదండి, సో మీరు చెప్పిన దానికి వర్క్ అవుతుంది. అదే గురువులు చెప్పే అంటారు. అయితే ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటి అంటే అలా అందరికీ జరగదు. అంటే వాళ్ళ కర్మ తీవ్రత కూడా ఉంటుంది, బట్టి తీవ్రతను బట్టి ఉంటుంది భయంకరంగా. ఇప్పుడు అవి చిన్న కాబట్టి టక్కన ఒక ముక్క చేయడంతో సరిపోయింది. కానీ కొన్నిసార్లు అది మనం కఠోర సాధన చేయాల్సి వస్తుంది. అమ్మ చెప్తుంది, అమ్మ అందరూ దుర్గా సప్తశతి చదవడం కష్టమే, ఏం చేయాలి, ఇంతమంది చేయాలి అంటే 7 రోజుల్లో చదువు మనవే, 7 రోజులు చదువు. గంట రోజు నీకు 4 గంటలు 5 గంటలు చేయడానికి లేదు, గంట చదవ మనం. ఏది ఓపెన్ అవ్వాలో అవే ఆ గ్రంథులే ఓపెన్ అవుతాయి. నేను చేస్తా. దాంతో తత్వం తెలుసుకో మనం. తత్వంతో నేను చెప్పించే స్మరణలో యాక్ట్ చేయమని చెప్పు. సో నేను క్లాస్లో చెప్పేది చాలా వరకు క్లాస్లో నా యూట్యూబ్లో చూస్తే వీడియోలో నేను దుర్గా సప్తశతి ఎలా నేర్పిస్తున్నానని సగానికి సగం తత్వం ఉంటుంది, సగానికి సగం నాకు తెలిసినంత ఇలా చేయొద్దు అలా అంటే లైవ్లో చెప్తూనే ఉంటాను అనమాట. ఇలా చేయాలి, ఇలా చేయాలి, వద్దు, ఇలా వద్దు, అలా వద్దు, అలా అన్మాస్ కాదు, 1-on-1గా. అది చేయడం వల్లే వాళ్ళకి ఆ కర్మ నివృత్తి అవుతుంది. సో ఇప్పుడు మనం అందరం కర్మ చేసామని తెలుసు, కానీ ఏ తప్పు చేసామని తెలియదు కదయ్యా. సో ఏ తప్పు చేయకపోతే, ఏ తప్పు తెలియన ఎప్పుడు చెప్పిస్తుందో అంత చెప్పడం వచ్చింది అంటే వాళ్ళకి ఆ కర్మ నివృత్తి చేసుకునే టైం వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఆవిడ ఎంతో మంది దగ్గర ఉంది, మీ దగ్గరికి ఎందుకు రావాలా? ఆ టైం వచ్చింది కాబట్టి పంపించారు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైంలో కిక్కిన్ అవుతుంది. ఆ కిక్కిన్ అయ్యి మనం చేసుకునే సాధన మార్గము దాని ద్వారా ఒక గురువు ఒక దారి చూపిస్తుంది అమ్మ. అది గురువే మనిషే కాకల్లా, ఒక పుస్తకం కావచ్చు, యూట్యూబ్లో ఒక లైన్ కావచ్చు, ఒక ప్రోవర్బ్, అడేజ్, మనకి పాట, జస్ట్ పాటలో ఒక లైన్ మనకి స్ట్రక్ అయ్యి రిపీట్లో అవుతుంది, అన్నీ కావచ్చు. సో అమ్మవారు స్వామివారు రకరకాలుగా మనకి అలా మన స్మరణ ఇప్పిస్తారండి ఆ టైం వచ్చిందంటే. కానీ అంతవరకు మనం సాధన చేసుకోవాలి, మనల్ని మనం సైకిక్గా ప్రొటెక్షన్ చేసుకోవాలి. మన ఛానల్ చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడం, అవన్నిటి మీద శ్వాస ఇవన్నీ చెయ్యాలి. ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు సాధన చేస్తున్నారు, సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆరా ఓపెన్ అవుతుంది. అంటే మన పాత్ర పెరుగుతుంది, మన పాత్ర సైజ్ పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే మనము 1 లీటర్ నీళ్ళు పట్టేది కాస్త 100 లీటర్ల ట్యాంక్ పెరుగుతుంది. ట్యాంకులో వాటర్ ఉండదు, ప్రాణశక్తి ఉండదు. పాత్ర పెరిగింది, పాత్రకు తగినటువంటి జీవశక్తి లేదు. సో ఆ జీవశక్తి పాత్ర ఖాళీగా ఉంది కాబట్టి జీవశక్తి యాక్సెస్ అవుతుంది. సో ఈ పాత్ర పెంచుకునే విధానం మన సాధన. దాంట్లో పాత్రత జీవశక్తి నింపుకునే విధానం ఏంటి? అమ్మ బాబు తత్వం, అది మన తత్వం. ఇప్పుడు మన శక్తి పెరుగుతుంది, మన ఆరా పెరుగుతుంది, వైడ్ అంటే లైక్ పాత్ర దాని యొక్క విస్తరణ అది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఒక్కొక్కసారి మనం ఆ ఒక మంత్ర సాధన చేసుకుంటూ పోతుంటాం కదండి. పోయినప్పుడు ఆ మంత్ర దేవతని నాకు కనపడాలి. ఇప్పుడు నేను ధ్యానం చేస్తా, అమ్మ ధ్యానం చేసిన వాళ్ళందరికీ కనిపిస్తుంది అంటే అదొక ప్రాసెస్ కదా. ఇప్పుడు మీరు ఒక 4 గంటలు 3 గంటలు 2 గంటలు 1 గంట ఏదైనా ఒకటి చేస్తున్నారు. చేసినప్పుడు మీకులో ఎంత ఫోకస్ ఉంది, ఎంత క్లారిటీతో చేస్తున్నారు, ఎంత భావంతో చేస్తున్నారు. ఇప్పుడు మంత్రం మీదే ఫోకస్ చేసేది ఒక భక్తి. రాగాత్మిక భక్తి అంటే ఏంటి? అమ్మ నాన్న అనుకుంటూ రాగం మన రిలేషన్తో చూసుకునేది. దానికన్నా థర్డ్ భక్తి ఏంటి? పరాభక్తి. అది చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు పోతూ ఉంటే ఏదైతే చక్రంలో బ్లాక్ ఉండడం వల్ల, అంటే సింపుల్గా చెప్పాలంటే బాబు, మన కర్మ అనేది మన ఛానల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఛానల్స్ అనేది మన యొక్క సబ్కాన్షియస్ లేయర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సబ్కాన్షియస్ లేయర్స్ అంటే బిలీఫ్ సిస్టమ్స్ లాగా. నాకు ఇది రాదు, నాకు చేత కాదు, నేను ఇది చేయలేను, ఇది చేయగలుగుతాను, నాకు ఇది రాదు, నాకు ఇది వద్దు, ఇది నా పర్సనాలిటీ, ఇలా మనం డిసైడ్ చేసేసుకుంటాం. ఈ డిసైడ్ చేసుకున్నవి ఎమోషన్, అంటే వాళ్ళు అలా చేసిన వల్ల నేను బాధపడడం, చేయలేకపోతున్నా నేను వనరబిలిటీ ఫీల్ కావడం, యాంగ్జైటీ, ఫియర్, ఇవన్నీ సాడ్నెస్, దాని ద్వారా వచ్చే ఎమోషనల్ యాక్టివిటీ.
దాని నుంచి వచ్చే రియాక్షనల్ యాక్షన్, అంటే అవాయిడ్ చేయడం లేదంటే డామినేట్ చేయడం, ఇవంతా కనెక్ట్ అయి ఉన్నాయి. సో మన ఆరా పెరుగుతోంది, కానీ మనం అక్కడి నుంచి మన ఛానల్స్ క్లియరు, ఇవన్నీ తత్వము జ్ఞానముతో ఇవన్నిటిని క్లెన్స్ చేసుకోవట్లేదు. అంటే ఏంటి, మన అర్షడ్ వర్గాల మీద మనం కంట్రోల్ చేసుకోవట్లేదు. మనకు అనిపించిందే మనం చేస్తున్నాం, కానీ అమ్మ ఏం చెప్తోంది అనే మాట మనం తెలుసుకోవట్లేదు. అహంకారం అనే దాంతో ఇంకా మాయ దాంట్లోనే కొట్టుకుంటున్నాం అన్నమాట. సో ఊర్జుంది, కానీ దాని యొక్క కావాల్సిన యాక్షను ఏదీ లేదు. సో అమ్మవారి గురించి మనం ప్రే చేస్తున్నాం, ఈవిడ ఇది అంటున్నాం, కానీ నేనేమో చాలా క్రోధంగా మాట్లాడుతున్నాను. మరి అమ్మతత్వం తెలుసుకున్నప్పుడు నాలో ఉండే క్రోధాన్ని నేను తగ్గించుకోవాలి కదా, దానికి ఒక మార్గం చేసుకోవాలి కదా, దానికి ఒక అమ్మ స్మరణ ఇప్పిస్తుంది కదా. మీరు అంతలాన మీరు ధ్యానం చేస్తున్నారు, లేదో 4 గంటలు మీరు సప్తశతి పారాయణం చేస్తున్నారు, రుద్రం ఏదైనా చేస్తున్నారయ్యా, చేస్తున్నప్పుడు మా అమ్మ మనకి అనిపిస్తుంది కదా, కనిపిస్తుంది, వినిపిస్తుంది, టచ్, ఫీల్, క్లియర్స్ అన్నీ ఓపెన్ అయ్యాలి కదా. ఓపెన్ అయిపోతే ఒక్కటైనా ఒకటి ఓపెన్ అవుతుంది. మనం ఒక 22 టైమ్స్ సప్తశతి సాధన చేసామంటే, లేదు 1,00,000 సార్లు మనసు సాధన చేస్తున్నాము, ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ అనుకున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక, లేదు మంత్రదేవత మన లోపల ఉండదు, కనపడుతుంది కదా. అలా కనపడినప్పుడు వాళ్ళు అప్పటి సిద్ధించిందంటే ఏంటి అర్థం, అమ్మ కనిపించారు సరే, ఆ తర్వాత ఏంటి మనకి చెప్పిస్తారు కదా, ఇలా చెయ్యి, ఇలా వద్దు, ఇక్కడ ఆగు, ఇక్కడ మాట్లాడు, లేదు ఒక విజన్, ఒక నో ఎస్ అని ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఒక హెడ్లో వచ్చేది నాయిస్, హార్ట్లో వచ్చేది గైడెన్స్ కదండి. గైడెన్స్కి మనం ఫాలో అవుతున్నామా? ఎవ్వరం ఫాలో కాం. ఎందుకు? ఆ జన్మలో మనకు అది వద్దు అని మన 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 జీవి అది చేయకూడదు అని డిసైడ్ చేసేసుకుంది. అది చేస్తే డేంజర్ అని మనకు చెప్తుంది, అది మన కర్మ. కానీ ఈ లైఫ్లో మనం పుట్టింది ఆ జన్మ కదా, ఈ జన్మలో నువ్వు బ్యాలెన్స్ కదా రావాలి. అందుకే కదా త్రిశూలంకి అర్థం అదేగా, ఇది కాదు ఇది కాదు, బ్యాలెన్స్ ఉండు నీ లైఫ్ అని. ఆ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఆ జన్మలో నువ్వు డబ్బు వద్దు అనుకున్నావు, ఈ జన్మలో నువ్వు డబ్బుకి బానిస అవ్వాల్సిన పని లేదు, కానీ నీ ఫేర్ పే నువ్వు అడగాలి కదా. అది మన లెసన్. రిలేషన్లో 6 జన్మలో నేను డామినెన్స్గా ఉన్నాను, డామినెన్స్ అనేది కరెక్టా కాదు, అయ్యో నేను డామినెన్స్గా ఉండకూడదని ఈ జన్మలో నేను డిసిషన్ తీసుకొని సాఫ్ట్గా పుడతా. కానీ ఇక్కడ సాఫ్ట్గా అయిపోయి డోర్మేట్ అవ్వాలని కాదు, అక్కడ పోయి అందరినీ అధిగమించమని కాదు, బ్యాలెన్స్. ఇలానే ఉంటుంది మన కర్మ నివృత్తి. కానీ ఇది రావాలి అంటే, బ్యాలెన్స్ రావాలి అంటే, నేను ఫస్ట్ ఎవరు ఏం చెప్పినా సరే అండి అని పీపుల్ ప్లీజింగ్ నేచర్ నుంచి నా ఒక అస్తిత్వాన్ని నేను గుర్తించుకొని నన్ను నేను నిలబెట్టుకునే స్టేట్కి రావాలి. అక్కడి నుంచి బ్యాలెన్స్ వస్తుంది. నేను ఇంత గొప్ప అని తెలిసాక పక్కన అధిగమించడము కాదు, పక్కన వాళ్ళు లేరు అనగానే తగిలించడము కాదు. బ్యాలెన్స్ అది అందరితోనూ, నాతోనూ మీతోనూ అందరితోనూ. దాంట్లో క్రీడ్, క్యాస్ట్, సోషల్ స్టేటస్, డెమోగ్రఫీ ఏమీ సంబంధం లేదు. ఇది ఊర్జ నింపే ప్రోగ్రామ్. ఇది చేసినప్పుడు అప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, అంటే ఆ ప్రాబ్లం అనేది ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే అదే సమత్వం యోగ ఉచ్యతే అనేది అది ఒక్కటే. సమత్వాన్ని నిత్య జీవితంలో అన్ని వేళలో అన్ని క్షణాల్లో అనుభవిస్తూ ఆచరిస్తూ ఉంటేనే అది జరుగుతూ ఉంటుంది. మాటకి నేను గొప్ప అని చేతల్లో అది లేకపోతే దేవత పలకదు. అమ్మ ఇప్పుడు కొంతమంది సాధన చేస్తూ ఉంటారు, వాళ్ళలో ఏ మంత్రము తెలియదు, ఏ తంత్రము తెలియదు. అమ్మ అంటే నాకు ఇష్టం, లేకపోతే కృష్ణుడు అంటే నాకు ఇష్టం, నా కిట్టయ్య అనే భావంతో చేస్తారు. వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఆరాలో కానీ వారి తత్వంలో కానీ అద్భుతంగా మార్పులు వస్తాయి. ఆ మార్పులు వాళ్ళ చేష్టల్లో కూడా అదే వస్తుంది. అది వాళ్ళు ఆ తత్వానికి కనెక్ట్ అయ్యి చేస్తూ ఉంటారు. కేవలం మంత్రం తెలియదు, సాధన తెలియదు. రాగాత్మిక భక్తి అయ్యా, అదే చెప్పానుగా. అది మన వైదిక భక్తి అంటే మంత్రంతో కూడిన భక్తి. మన శివపురాణంలో కానీ దేవి భాగవతంలో కానీ ఏ ఒక్క పురాణంలో చదివినా కూడా అమ్మవారు చెప్పింది ఏంటి అంటే, పరాభక్తికి హయ్యెస్ట్ అంటే ఏంటి, సరెండర్. మంత్ర అంటే మరి ఇలా అనిన దానికి ఇదే కరెక్టు అనుకునే వాళ్ళు ఏమన్నా కోపం పడతారేమో. కానీ మీరు కానీ దేవి భాగవతంలో పరాభక్తి అనే చాప్టర్ చూశారు అంటే, లేదు శివపురాణంలో పరాభక్తి నాకు ఎలా భక్తితో ఉంటే ఇష్టం అనే ఒక పేజ్ ఉంది కదా, అది చదివారంటే ఖచ్చితంగా స్వామి చెప్పారు, పరాభక్తితో చేసిన వాళ్ళకే నా అది సరెండర్, శరణాగతి. అంటే నువ్వు చేసేదే, నువ్వు చెప్పిన మార్గంలో నేను పోతా. రాగాత్మిక భక్తిలో ఏమవుతుందంటే ఎంపథెటిక్గా వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలెడతారు. అమ్మ స్వామి వాళ్ళు చెప్తున్నారు అంటే నేను కొంచెం యాక్సెప్ట్ చేయడం మొదలెడతా. నాకు మంత్రం రాదు,
నాకు ఏమీ రాదు, కానీ అమ్మ మీద ప్రేమతో నన్ను నేను మార్చుకుంటా. నాకు ఏమీ రాదు, నేను గుడ్డోండండి, నాకు భక్తి లేదు, నాకు అంటే భక్తి ఉంది, కానీ నా భక్తే భక్తని మీరాబాయి లెక్క. మంత్రంతో కాదు అక్కడ, ప్రేమకుండే పవర్ ఏంటయ్యా? హయ్యెస్ట్ వైబ్రేషన్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ కదా. లోయెస్ట్ వైబ్రేషన్ వచ్చేసి ఫియరు, యాంగరు, ఫ్రస్ట్రేషన్, ఇవి కదా మన ఆరాలో వైబ్రేట్. అంటే మనందరూ ఎనర్జెటిక్ బియన్స్ అనేది సత్యం అయితే, ఆరా అనేది ఎనర్జీ స్పేసెసే కదా. అక్కడి నుంచి వచ్చేదంటే మరి హయ్యెస్ట్ ఏంది? లవ్ అండ్ గ్రాటిట్యూడే కదా. అందుకని కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఉంటారు. నా కన్నయ్య నన్ను ఇలా చూసుకున్నావా చాలు. పూలు కడుతున్నా కూడా వాళ్ళు ఏం పెద్ద పెద్ద మంత్రాలు ఏం చదవరండి. ఆయన ఆ పూలహారంలో వాళ్ళు ఆ స్వామి ఎంత అందంగా ఉంటారు, ఆ దాంట్లోనే ఉంటారు. సో వాళ్ళకి అది చదువుతున్నప్పుడు రోజంతా అదే మోడ్లో ఉంటే ఆటోమేటిక్గా ఆరా పెరుగుతుంది కదండి. మనం గంట సేపు మనం ఒక మంత్రం చదివి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ఉండే ఎనర్జీకి, రోజంతా ప్రేమతో నింపుకొని ఉండే ఎనర్జీకి ఏ దానికి ఎక్కువ ఆరా ఫీల్ అవుతుంది? మీరు చెప్పండి సార్. అంతే కదా, రోజంతా కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే దాని నుంచి నెక్స్ట్ లెవెల్లో నువ్వు ఏది చెప్తే నేను అదం స్వామి, నా చేతిలో ఏం లేదు, ఈ నోరు నీదే, నేను ఇన్స్ట్రుమెంట్, నువ్వు ఏ మాట్లాడతావో మాట్లాడించుకో, నీది నీ ప్రజలు, నీ భక్తులు, నీకు నా నుంచి నా నోరు, నాకేం రాదు నాయన. నా అని వచ్చింది అనుకోండి, నేను రాశా, నేను పెట్టా, నా నాలెడ్జ్, నా జ్ఞాని, నా ఎన్స్మైల్స్ అప్పుడంతా నేను నా అనుకునేదాన్నండి. నేనే చెప్తున్నాను, నేను బుక్కులు రాశాను, మ్యారేజ్ ఎలా కొలాప్స్ కాకూడదు, పుస్తకాలు పిల్లలు ఎట్లా అభ్యుదయంగా వెళ్ళాలి, నేను నా అమ్మ స్టాప్ చేయించేసిందిగా. ఇప్పుడు శరణాగతి అన్నప్పుడు ఎన్ని చేయించింది అమ్మ నా చేత? ఎవరైనా ఒకటేనండి అందులో. కాకపోతే ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ నేను నా చేత రాయించుకున్నప్పుడు నేను రాశా, నేను కరెక్ట్ చేశా, నేను శివదశ సహస్రనామాన్ని ఆ స్వామి దక్షయజ్ఞం రాయించుకున్నాను నా చేత, మళ్ళీ తిరిగి రాయించుకున్నారు స్వామి ఇదిలో ఎదురుగా కూర్చొని. నేను రాశాను అంటే నేనా రాశాను, నాకా వచ్చు. నాకు అసలు తెలుగు కరెక్ట్గా రాయడమే రా, నేను ఎలా రాస్తా తెలుగు? కానీ ఇప్పుడు చదివిన వాళ్ళందరూ అబ్బాయి ఏంటమ్మా ఈ తెలుగు అంటున్నారు. మరి నాకా వచ్చా ఈ ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్నీ? నాకేం రాదు, ఆయన చెప్తే నేను రాశా. ఈ మోడ్లో పోతున్నాను అనుకోండి బాబు, ఎన్ని హోమాలు చేశారమ్మా, నేనా చేస్తాను, వాళ్ళు చేయించుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే సమకూరుస్తున్నారు. ఫస్ట్లో ఒక హోమం చేయాలంటే ఇన్ని డబ్బులు అవుతాయి ఎట్లా రా అనుకునేదాన్ని. అమ్మే మన జనం చూపించారు, అమ్మే వాళ్ళ చేత కానుకలు ఇప్పించుకున్నారు. గీ అంటారు, రుద్రాక్ష అంటారు, శారీ అంటారు, అమ్మే చేయించుకుంటున్నారు. మనం అట్లా యాక్సెప్ట్ చేయడమే. నాకు యాక్సెప్ట్ చేయడానికి కూడా గర్వం ఉండేది మొదట్లో, ఎందుకంటే నేను సీఓని కదా. నేను ఎలా కంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాను, నేను ఎలా ఇది పంపించండి అని అడుగుతాను. అహంగా ఉండేది, ఏడ్చుకునేదాన్ని. ప్రతిసారి ఆ మెసేజ్ పెట్టాలి గ్రూప్లో, అమ్మ నెయ్యి అయిపోయింది, ఎవరికైనా నెయ్యి పంపించాలన్న స్మరణ ఉంటే పంపించండి అని చెప్పడానికి ఆ రోజంతా ఏడ్చుకొని, ఇంత పరిస్థితికి వచ్చానే, నేనే చేయలేకున్నానే, ఇంకోరితో అడిగితే స్వామి అంటారు, మా కోసం కదమ్మా చేస్తున్నావు, ప్రజల కోసం చేస్తున్నావు, వాళ్ళు పంపించేది వాళ్ళ కోసమే కదా, నువ్వు ఇన్స్ట్రుమెంట్ అనుకో తల్లి, నువ్వు చేయిస్తున్నావు, నువ్వే పెట్టాలని ఎందుకు? ఇది ఎంతమంది యాడ్ అయితే అంతమందికే కదా కర్మ నివృత్తి అవుతుంది. అంటే నేను హవన్ చేశానంటే ఛానల్లో కూడా చూసుకోండి బాబు, అట్లానే వస్తారనమాట దేవత. నిజంగా చూడండి ఛానల్, గురు తేజోమయ అని ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏ గాడ్ చేస్తే ఆ గాడ్ పిక్చర్లు కూడా గీసి పెట్టుకున్నారు మేము. అదేంటమ్మా గాడ్స్ ఏంది, వాళ్ళేంటి వీళ్ళేంటి మాకు తెలియదు. ఇంత వాళ్ళు గణాలు ఎట్లుంటారా, ఓహో ఆవరణ పూజల్లో చండీ మంత్రం చేస్తే ఇలా ఉంటుందా అమ్మ, వారాహ్యం ఇలా ఉంటుందా అని ఆవరణలో కనబడుతుంటే మేము దండాలు పెట్టుకుంటున్నాం. శివరాత్రి రోజైతే నేను ఇంత లావండి, మాస శివరాత్రికి 7000 దశసహస్రనామం చేయించుకున్నారు కదా, 7000 నెంబర్కి వచ్చినప్పుడు జాగ్రత్త తేజు అని నాకు ముందే చెప్పారు. అందరికీ చెప్పి పెట్టాను 7000 నెంబర్కి ఏదో అవుతుందండి అని. ఇంకా స్వామి వచ్చేసారు, ఇంత లావండి, నేను వణికిపోయాను. అడగండి వీళ్ళని కూడా, వణికిపోయానండి, నాకు ఊపిరాట్లా. అదే స్వామి దక్షయజ్ఞం రాయిపించుకున్నప్పుడు ఇట్లా ఈ బాబు కూర్చున్నారే, ఇలా కూర్చొని సోఫాలో రాయించుకుంటేవాడు. అన్నీ చెప్పారు, ఆ అమ్మని ఎట్లా గెలిచారు అవన్నీ రాసున్నాయో. నాకు సిగ్గేస్తుందమ్మా, ఇలా చెప్పాలా రాయాలా అనిపించింది. అంత ముద్దుగా చెప్పారు స్వామి. అంత ఎనర్జీ, అంత సట్టలు ఉంటే ఎనర్జీ. ఆ రోజు నాకే ఊపిరాట్లేదు,
ఇంత మాట్లాడాలంటే కూడా కావట్లేదు, అంత ఎనర్జీ, ఏమింత అని. అలాంటి రూపంలో కూడా కలిశారు. 2 వేరియేషన్స్ ఉంటాయండి. అలా 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 ఇక్కడ వరకు వచ్చేసారు. అయితే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ చండీ పారాయణ కానీ చండీ సప్తశతి కానీ నేర్చుకోవాలంటే ఎలా? క్లాసులు చెప్తాను బాబు. క్లాసులు చెప్పినప్పుడు జాయిన్ అవ్వడమే. యూట్యూబ్లో ఉంది కదా గురు తేజోమయి అని చెప్పి, దాంట్లో కానీ వాళ్ళ నెంబర్ ఉంటుంది, నెంబర్ రాశారు అంటే మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు క్లాస్ చెప్తే అప్పుడు. నాకు అది కూడా పర్మిషన్ అండి, నాదంతా శరణాగతి మూడు కదా, నేను నేర్పించేదే శరణాగతి, అంటే మంత్రంతో కూడా శరణాగతి కాబట్టి అన్ని స్వామివారి పర్మిషన్స్. నేను క్లాస్ స్టార్ట్ చేయాలి అంటే నాకు టైం చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, స్టార్ట్ చేస్తా. అలా అలా నడుస్తుందండి. ఏంటంటే ఇప్పుడు 100 రుద్రచండీలు చేశాక స్వామి సహస్రార చండీ, సహస్రార శివ దశ సహస్రనామం హవనం ఇది చేయించమన్నారండి హైదరాబాద్లోనే. అసలు ఫస్ట్ నేను బెంగళూరు అనుకున్నా, కానీ ఇంకా నాకు ఇప్పటికీ 64 అయ్యాయండి రుద్రచండీ హవనాసు, ఇంకా 36 ఉన్నాయి. ఇవి చేయడానికి నీకు కాదలే అమ్మా, అక్కడ నీకు ఒక్కదానివి అయిపోతావు, ఇక్కడైతే నీ పిల్లలు ఉన్నారు కదా, సప్తశతి నేర్పించిన పిల్లలు, వాళ్ళు నీకు బలగము కాబట్టి వాళ్ళు సహాయంతో నువ్వు చేయగలుగుతావు అనేసి ఫస్ట్ నాకు చెప్పంగానే మొహం అంతా రెడ్ అయిపోయి పొగలు రావడం మొదలెట్టాయి అనమాట. నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి ప్రోగ్రాములు ఇవన్నీ. నాకు ఏదో ఇంటి దగ్గర కూర్చొని హవనం చేసుకోవడం వేరే. 3 ఏళ్ళు నేను ఎవరిని కలవలేదండి, నన్ను ఎవరిని కలవనీయలేదు. అది అయ్యాక వీళ్ళంతా ఇప్పుడిప్పుడే వచ్చారనమాట, ఒక 2 నెలల 3 నెలల నుంచి. అంతవరకు చాలా గుప్తం అన్నమాట, అజ్ఞాతంగా ఉండేనా. సో ఇప్పుడు 1000 మంది చేత చేయించి, అందులో ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ 1000 మంది మంత్రం చదవాలి, నాట్ ఓన్లీ రిత్వికులు. 1000 మంది సప్తశతి చదవాలి, 1000 మంది శివదశ సహస్రనామం చేయాలి, 1000 మందికి ఒక మరకత లింగం ఇప్పించి దానికి అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ చేస్తే వీళ్ళు ఇక్కడ చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి భక్తితో భావంతో. దానికని జనవరి 10 నుంచి ఇవి 1000 నామినేషన్స్ తీసుకున్నాక వాళ్ళందరికీ 1 నెల రోజులు ట్రైనింగ్ ఇమ్మన్నారు స్వామి. 10 రోజులు రుద్రం, 9 రోజులు శ్యామల నవరాత్రులు వస్తాయి, గుప్త నవరాత్రులు. ఆ టైంలో దుర్గా సప్తశతి మళ్ళీ అందరికీ, అంటే మంత్రం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు నాకు అధికారం ఇచ్చారండి స్వామి అమ్మ. అలానే 250 మందికి ఇప్పటికి నేర్పించాను. సో ఇంకా మిగతా కానీ అందరూ వేరే వేరే కంట్రీస్లో కూడా ఉన్నారండి నేర్పించిన వాళ్ళు. కాబట్టి అంటే ఆ టయానికి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఆన్లైన్లో. ఇక్కడ హైదరాబాద్లో రామాంతపురంలో కదా బాబు, రామాంతపురంలో అక్కడ అట్లనే దొరికిందండి. అనుకోవడమా, ఒక 10 నిమిషాల్లో నేను ఈరోజు రాత్రి క్లాస్లో చెప్పాను, రేపొద్దున క్లాస్కి పొద్దున కూడా కాలే, పొద్దున హవన్ 9 గంటలకు స్టార్ట్ చేస్తానండి నేను, ఆ టైంకి అమ్మ ప్లేస్ దొరికేసింది ఫ్రీగా అని కూడా చెప్పేశారు. అట్లా టక అనమాట. మా స్వామి ఈరోజు పొద్దున్న నాకు 4 గంటలకి మరకత లింగం ఇవ్వాలి అన్నారు, అక్కడ కాశీలోంచి తెప్పించాలన్నారు, కాంటాక్ట్ దొరికేసింది. అట్లా ఏది అడిగితే టక అలా సమకూరుతున్నాయండి. కాబట్టి దానికి మన స్వామివారు ఎవరు డివోటీస్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అనిపిస్తుంది కదా, మేము ఈ పార్టిసిపేట్ చేయాలి, మేము నేర్చుకొని ఆ రాత్రంతా జాగరణకి ఈ హవనంలో పార్టిసిపేట్ చేయాలండి. ఇక్కడ ఫిజికల్గా ఆన్లైన్లో కూర్చొని చూసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకి మనకి ఏమీ అభ్యంతరమే లేదు. అలా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో, ఇద్దరి కిందన ఒకరి కిందన ఎవరైతే చదువుతారో వాళ్ళు ఒక్కరు, వాళ్ళ కింద వాళ్ళ పక్కన వచ్చారు అంటే అది వాళ్ళు ఎక్స్ట్రా, కానీ చదివే వాళ్ళకే ప్రాముఖ్యత. ఇద్దరు చదవాలండి, మేము చదివిస్తాం, మేము నేర్పిస్తాం, అదే కదా ఉన్నాం, నేర్పించాలి, అది స్వామి ఆజ్ఞ. లేకుంటే ఇంత కష్టపని ఇంత 2 నెలలు. ఇది కూడా చూడండి, ఈ టీవీ ఇంటర్వ్యూ, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు, ఒక్క రోజులో కదండి జరిగింది ఇదంతా. ఒకే ఒక రోజు, ఒక పూట స్వామివారి ఆజ్ఞ. దానికని మన ప్రేక్షకుల్లో కూడా ఎవరైనా ఈ మాట విని మేము కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలి అని మీకు గైడెన్స్ వస్తుంది కదా. కానీ 1 నెల రోజులు ఖచ్చితంగా హై ఎనర్జీస్ ఉంటాయండి. దానికని అమ్మ స్వామి మంత్రం ఇమ్మన్నారు, ఒక స్పెషల్ మంత్రం ఇచ్చి, అది ఊర్జ బిల్డింగ్ కోసం ఇమ్మన్నారు.
అది కనీసం 22 రోజుల నుంచి 40 రోజులు ఖచ్చితంగా పారాయణ చేయాలి 108 సార్లు. చేశాక సాయంకాలం 7 నుంచి 9 దాకా రుద్రము, తర్వాత వచ్చేసి సప్తసతి, తర్వాత శివదశ సహస్రనామం. అంటే వాళ్ళతో కూడా మనం పలకాలంటే మన నోరు పెరగాలి. మనకి కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కదా అవి చదవడానికి. దానికని ప్రాక్టీస్ లాగా ట్రైనింగ్ ఇప్పించేసేసి ఆ రోజు అందరూ కూర్చొని భక్తితో భావంతో ఒక్కొక్కరికి 10 కేజీల హవన ద్రవ్యాలు ఇమ్మన్నారు. అన్ని ఊర్జా బిల్డింగ్ స్వామివారి పవర్ చేయడం కోసం అన్ని డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, రుద్రాక్ష, చీరలు అన్నీ రకరకాల అంతా డౌన్లోడ్ అయిందండి. ఒక్కటి కూడా మా చేత్తో నేనేదో నా వల్ల అలా కాదనమాట. అలా అంతా స్వామివారు చేపించుకుంటున్నారు. వారాహి మాత, దుర్గమ్మ, శివయ్య. ఆఖరికి యంత్రం, మహాచండీ యంత్రం ఇమ్మన్నారు. ఎవరైతే సప్తసతి సాధన చేస్తారో ప్రొటెక్షన్ కోసం, ఇగో ఈ కర్మ నివృత్తి కోసం వాళ్ళల్లో ఉండాలా. వీళ్ళంతా చెప్పాను కదా, ఐదర్ ఒక ఆవరణలో ఉన్నారు, శాపగ్రహస్తులే వచ్చారు, లేదు ఋషులు తపోలోకంలో, దానిపైన తపోలోకంలో కర్మ అంతా ఏం పనికిరాదు. మనం మామూలుగా అక్కడ ఉంటాము. ఈ ఋషి స్టేజ్లో బాణవుడిగా ఎక్కినప్పుడు లాస్ట్లో ఇంకా ఆ లోకంలోకి వెళ్ళిపోవాలన్నప్పుడు ఏదో ఒక టెస్ట్ పెడుతుందమ్మా, ఫెయిల్ అవుతాం. లేదు ఒక మంత్రికుడు, ఈ యొక్క మార్గాల్లోనే ఇక్కడ వచ్చి ఉన్నాం కదండి, వీటి నుంచి మనం విముక్తి కావాలి అంటే ఆ యంత్రం పెట్టుకొని ఇక్కడ ఎనర్జీతో చేసిన మరకతలింగం, మీ ఇంట్లో శివలింగం ఉన్నా కూడా స్వామివారికి ఇచ్చి అక్కడ చేసి ఆ ఎనర్జీని తీసుకోపోయి అక్కడ మీళ్ళల్లో కూడా పెట్టుకొని, ఒకవేళ మీ ఇంట్లో ఉంది అంటే మీ పిల్లలకు, మీ చుట్టుపక్కల ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి నాకు చేత రోజుకి 6 గంటలు 7 గంటలు మినిమంగా చేయించి హవనం ఒక్కదానే అండి. అంటే నాకేం పెద్ద టీము ఎవరు లేరు. మీరు నా వీడియోలు చూసారంటే 99.99% నేను మా నాన్నగారే ఉంటాం. అలా ఒక్కరితో అన్ని చేయించి ఆ చేసిన దారగా కామాక్షమ్మకిను పోయమంటున్నారండి. మరి మనము ఒకరోజు మీ ఇంట్లో ఆల్రెడీ శివలింగం ఉంటే మన ఇంటి పక్కన మన చుట్టాల వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అని చెప్పి వాళ్ళకి మనం ఇవ్వడంలో తప్పు లేదు కదండి. ఎవరో మీకు తెలియని వాళ్ళ చేత మీకోసం ఆ స్వామి నాకు చేస్తున్నారు, మీరు మీ వాళ్ళకి. సో అందుకని మీరు మీకు ఆల్రెడీ ఉంటే మీ చుట్టాలు వాళ్ళతో మాట్లాడించి అదో మార్గంగా అలా అందరం కలిసి చేసుకోవాల్సిన పండగ. అంతేనండి, స్వామివారి వైభోగం, అమ్మ నాన్న వారి వైభోగం, ఎంతకన్నా వేరే లేదు అది అని. అలా మీరు మాట్లాడాలి అని ఆ బాబు మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టంగానే మీరు ఒప్పుకొని వెరీ షార్ట్ నోటీస్లో, వెరీ షార్ట్ నోటీస్, నాట్ ఈవెన్ 1 minute అనేది చాలా చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా థ్యాంక్ యూ. మీ వాళ్ళ మా అమ్మవారి స్వామివారి భక్తుల్ని రీచ్ అయ్యే ఒక మార్గం చూపించింది అమ్మ. దానికి మేము చాలా కృతజ్ఞతలండి. దీన్ని చూసి ఒక 1000 మందో 2000 మందో సప్తసతిని అలాగే ఈ స్తోత్రాలని వీటిని నేర్చుకొని బాగుపడితే మాకు అంతకంటే పుణ్యం ఏం లేదు, ఈ ఛానల్కి అంతకంటే అభివృద్ధి ఇంకేం లేదు. అంటే ఒక జీవితానికి మనం ఉపయోగపడితే అంతకంటే ఇంకేముంది. కాబట్టి ఉద్దేశం కూడా అదే, నిరవి టీవీ ఉద్దేశం కూడా ఏంటంటే 10 మందికి ఆ జ్ఞానం వెళ్ళి ఎంతోమంది సాధువుల్ని సత్పురుషుల్ని కలిసి, అంటే ఇప్పుడున్న మాయా ప్రపంచంలో ఉన్న మాయా గురువులు ఎక్కువైపోయిన వాళ్ళలో నుంచి మంచి గురువుల్ని ఏరి వీళ్ళు కొద్దిగా మంచి గురువులు అని చెప్పడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కూడా. ఆ ప్రయత్నం మీరు కూడా ఈ శివరాత్రికి ఎంతోమంది కనెక్ట్ అయ్యి ఇంకా 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 సప్తసతి నేర్చుకొని దీని నుంచి ఈ ఛానల్ నుంచి ఒక 1000-2000 మంది కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా జరుగుతారని ఆశిస్తూ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకున్నాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.